నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రవికృష్ణ, అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్. ఈరోజు నిజంగా చాలా బాధతో మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను అమీన్పూర్లోని ఐలాపూర్లో 860 ఎకరాల భూమి రికవర్ చేయబోతున్నామనే సాకుతో ఈ హైడ్రా అధికారులు మరియు స్థానిక ఒక 1000 మంది పోలీస్ అధికారులతో కలిసి ఉదయం 6 గంటలకి ఈ ఐలాపూర్లో ఉన్న ఒక అపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది. దాంట్లో 45 కుటుంబాలు రెంటుకుంటున్నాయి. ఉదయం 6 గంటలకు వెళ్ళి తలుపు తట్టి అరగంటలో మీరు ఖాళీ చేయండి, మేము బిల్డింగ్ కూలుస్తున్నాము అని చెప్పని వాళ్ళు ఖాళీ చేసే సమయానికంటే ముందే ఫ్రంట్ భాగము, బాల్కనీలు ఇవన్నీ కూల్చేయడం జరిగింది. సామాన్లు కూడా తీసుకునే వ్యవధి ఇవ్వకుండా అత్యంత దారుణంగా మానవత్వం అనేది మర్చిపోయి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వాళ్ళందరినీ బలవంతంగా వెకేట్ చేయించి రోడ్డున పడేసి కూల్చివేత కార్యక్రమం రాత్రంతా కూడా జరపడం జరిగింది. అది కూడా WP నెంబర్ 1136 ఆఫ్ 2026లో హౌస్ మోషన్ తీసుకొని హైకోర్టు ఎటువంటి స్ట్రక్చర్ని డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ ప్లీడర్ ఆన్ రికార్డ్ ఇన్స్ట్రక్షన్స్తో సబ్మిట్ చేశాడు. మేము ఎటువంటి స్ట్రక్చర్ డిస్టర్బ్ చేయట్లేదు, ఓన్లీ ఫెన్సింగ్ వేస్తున్నాము, ప్రభుత్వ భూమిని కాపాడుతున్నాము అని చెప్పాను. అసలు ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ఒక రెంట్కుండేవాడికి కూడా ప్రాథమిక హక్కు అనేది రాజ్యాంగం ఆర్టికల్ 21 కల్పిస్తోంది, రైట్ టు షెల్టర్. ప్రభుత్వమే దాన్ని కాలరాస్తూ 860 ఎకరాలు మేము ప్రొటెక్ట్ చేయబోతున్నామని చెప్పి ఆ సాకుతో ప్రభుత్వ భూమి అని చెప్పని కూలగొట్టడం, నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరినీ వెళ్ళగొట్టడం జరిగింది. రాత్రి అంతా కూడా, అర్ధరాత్రి కూడా పనిచేస్తూ కూలగొట్టడం జరిగింది బిల్డింగ్ అంతా కూడా. ఇది ఎంత దారుణం ఇది! అసలు ఈ ఐలాపూర్ భూమికి సంబంధించి 45 ఏళ్ళ నుంచి కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. ఫస్ట్లో ఈ కేసు మొదలైంది ఒక ప్రైవేటు వ్యక్తుల మధ్య జరుగుతున్న కేసు ఇది. దాంట్లో గవర్నమెంట్ ఇంప్లీడ్ అయింది. 2005లో అప్పటి హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రకారము ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకే చెందుతుంది. దాని మీద ప్రభుత్వం అప్పీల్ ఫైల్ చేసింది. 114 అండ్ 115 WA ఆఫ్ 2013 అది పెండింగ్లో ఉంది. దాంట్లో ఈ భూమి స్వభావం మార్చకూడదు అని చెప్పని స్టేటస్కో ఆర్డర్స్ ఉన్నాయి. భూమి స్వభావం మార్చకూడదు అన్నప్పుడు మీరు ఫెన్సింగ్ వేసి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఎలా డిక్లేర్ చేస్తారు? ఇది ట్రయల్ కోర్టు, ఇది సివిల్ కోర్టులో తేలాల్సిన విషయం అని కూడా హైకోర్టు రిట్ అప్పీల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అలా చెప్పినప్పుడు మీరు ఎలా దీన్ని ప్రభుత్వ భూమి అని చెప్పని డిక్లేర్ చేశారు మీ సొంతగా? అంటే మీరు జ్యుడిషియరీకి ఇచ్చే గౌరవం ఇదేనా? ఎంత దారుణమైన విషయం ఇది! ఇదే అమీన్పూర్లో 993 సర్వే నంబర్లో 64 ఎకరాలు కబ్జాకు గురైందని 2017లో చేసిన ఏడీ సర్వే రిపోర్ట్ చెప్తోంది. ఇప్పుడు 2026 అంటే కనీసం ఇంకొక 20-25 ఎకరాలు కబ్జాకు గురైపోయింది. ఎందుకంటే ఈ మధ్యలో జరిగిన ఆక్రమణల గురించి కూడా నేను హైడ్రా కంప్లైంట్ ఇచ్చా ఇదే సర్వే నెంబర్లో. వచ్చారు, సర్వే చేశారు, వెళ్ళారు, మా సార్కి రిపోర్ట్ ఇచ్చాము అని చెప్పి కూర్చో ఉన్నారు. అసంబంధిత సిఐ చెప్పిన విషయం ఇది. మేము ఆల్రెడీ సర్వే చేశాము, సార్కి రిపోర్ట్ ఇచ్చాము, ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము ఫాలో అవుతాము అని చెప్పాము. ఇదే అమీన్పూర్లో 14 చెరువులు కబ్జాకు గురయ్యాయి. 2017లో జరిగిన జాయింట్ సర్వే ప్రకారము 850 పైన ఆక్రమణలు గుర్తించాము, నోటీసులు సర్వ్ చేశాము అని NGTకి అఫీషియల్గా చీఫ్ సెక్రటరీ రాసిన రిపోర్ట్ ఉంది. మరి ఆ 850 ఆక్రమణల సంగతి ఏం చేశారు? ప్రభుత్వాలు మారాయి, గత ప్రభుత్వం చేయలేదు. మరి మీరు వచ్చారు, ఏం చేశారు? మరి 2024, 25, 26 మీరు ఒక ఏజెన్సీనే తీసుకొని వచ్చారు, GOMS నెంబర్ 99 అని చెప్పని. దాని ప్రకారం మళ్ళీ దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, హౌస్ సెషన్లో లేదని. హౌస్ సెషన్లోకి వచ్చాక మళ్ళీ దాన్ని 374B అని సెక్షన్ ఇన్సర్ట్ చేస్తూ GHMC యాక్ట్ని అమెండ్ చేశారు. ఈ రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అందరికీ ఉన్న అధికారాలన్నీ వాళ్ళకి ఒక ఏజెన్సీకి కట్టబెట్టారు. మరి ఆ ఏజెన్సీ చేస్తున్నది ఏంటి? టార్గెటెడ్ హరాస్మెంట్, టార్గెటెడ్ అటాక్స్ కాదా? మరి కానప్పుడు ఈ 14 చెరువులపైన నేను ఇచ్చిన ఫిర్యాదులపైన ఒక్కదానిపైన ఎందుకు స్పందించలేదు? చెంబునుకుంటే 22 ఎకరాలు 12 గుంటలు సిక్కం రెవెన్యూ రికార్డ్స్. ఈరోజు ఎంత మిగిలింది? 7 ఎకరాలు కూడా లేదు. మీరు ఇదే కృష్ణారెడ్డిపేటలో 164 సర్వే నెంబర్లో ఒక 2 బిల్డింగ్లు కూల్చారు. ఆ బిల్డింగ్ కూలిన వ్యక్తి స్పష్టంగా చెప్పాడు, నాకు 2 కోట్లు అప్పటి తహసీల్దార్ రాధా డిమాండ్ చేసింది, నేను ఇవ్వలేదు, అందుకే నా బిల్డింగ్ కూల్చారని. అందులో 40 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. మీరు మొత్తం 40 ఎకరాల భూమి సర్వే చేశారా? దాంట్లో నేను బడాబాబుల మల్టిఫ్లో స్టోరీ బిల్డింగ్స్ నేను చూపిస్తే మీరు ఏం చేస్తారు?
సగం సర్వేలు చేసి మీకు టార్గెటెడ్గా మీకు నచ్చని వాళ్ళపైన మీరు చర్యలు తీసుకుంటారా? ఇందుకేనా మీరు ఏజెన్సీని తీసుకొని వచ్చింది? చెయ్యండి మొత్తం సర్వే. దాంట్లో 164లో ఒకవేళ వేరే ఆక్రమణలు లేవు, ఆ 2 బిల్డింగ్సే ఉన్నాయి అంటే నేను ఈ విలేజే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నేను ఛాలెంజ్ చేస్తున్నా మీతో. 993 ఆక్రమణల సంగతి ఏంటి? 462 సర్వే నెంబర్ అమీన్పూర్. తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం మీరు వచ్చారు, మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేశారు, కూలగొట్టారు, 1.5 ఎకరా మేము సాధించామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అదే దాంట్లో ఆక్రమణలు జరుగుతున్నాయని కంప్లైంట్ ఇస్తే నిశ్శబ్దం. ఫ్యూజన్ స్కూల్ పక్కన అదే మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి మళ్ళీ షట్టర్లు కట్టేశాడు, వాళ్ళ మనుషులతో కట్టించుకున్నాడు, రెంట్లు వసూలు చేస్తున్నాడు. దాంట్లో మళ్ళీ 1 ఎకరా తీసుకెళ్ళి ఈ జర్నలిస్టులకి వాళ్ళ పెళ్ళాల పేరు మీద 3వ సారి ఇచ్చారు. ఎవడి సొత్తు ఎవడు దానం చేస్తున్నాడు? ఒక ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే ఎటువంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, జీవో లేకుండా ల్యాండ్లెస్ పూర్ కేటగిరీలో 3వ సారి ఇచ్చిన జర్నలిస్టులకే ఏ చట్ట ప్రకారం ఇచ్చారో చెప్పండి మీరు. 40 ఏళ్ల క్రితము ఆన్ పేమెంట్ అప్పటి ప్రభుత్వం ఇచ్చి ఒరిజినల్ జర్నలిస్ట్ సంఘాలకు ఇచ్చినది, ఎమ్మెల్యేలకు ఇచ్చినది, అప్పటి జ్యుడిషియల్ ఆఫీసర్స్కి ఇచ్చినది క్యాన్సిల్ చేస్తూ వాళ్ళ అమౌంట్ రిటర్న్ ఇవ్వండి, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మరి దాన్ని తుంగల తొక్కుతూ ఇవి ఇచ్చినట్టు కాదా? సరే, గత ప్రభుత్వం ఇచ్చింది, మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కదా ఇది ఇచ్చింది. 300 గజాలు అదే 462 సర్వే నెంబర్లో ఎక్కడో కరీంనగర్లో ఉండే ఫేక్ ఫ్రీడమ్ ఫైటర్కి తీసుకొని వచ్చి ఇక్కడ అలాట్మెంట్ చేస్తారు. అలాట్మెంట్ అయిన రోజు ఆమె చనిపోతుంది. ఆమె లీగల్ ఎయిర్కి ఇమీడియట్ సక్సెషన్ అయిపోతుంది. బిల్డింగ్ పర్మిషన్లు వస్తాయి, బిల్డింగ్ కట్టేస్తారు. 300 గజాలంటే వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? 2 లక్షల గజం. అక్కడ 150 గజాల స్థలాలు ఈ జర్నలిస్టులకి అక్షరముక్క రాని జర్నలిస్టులకి మీరు ఇవ్వడం జరిగింది. యూట్యూబర్లకి, ఎమ్మెల్యే పర్సనల్ ఫోటోగ్రాఫర్లకి. ఏ ప్రాతిపదికన? ఇవి కూల్చడానికి మీకు రాదు. మీరు నిజంగా సరే ఐలాపూర్ భూమి ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా అనేది నాకు కన్సర్న్ కాదు, అది కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు ఇంతవరకు ఎప్పుడు కూడా చెప్పలేదు అది ప్రభుత్వ భూమి అని చెప్పని. పెండింగ్లో ఉంది కోర్టు డెసిషన్. మీరు ఎట్లా డిక్లేర్ చేశారు దాన్ని? అది కోర్టు ఆదేశాలను వైలేట్ చేసినట్టు కాదా? నిన్న హౌస్ మోషన్ తీర్పు వైలేట్ చేసినట్టు కాదా? రంగారెడ్డి జిల్లాలో WP నెంబర్ 1126/2026లో డైరెక్ట్గా హైకోర్టు చాలా స్పష్టంగా కమిషనర్ రంగనాథ్ గారికి చెప్పడం జరిగింది. సంబంధిత జిల్లా కలెక్టర్ పర్మిషన్ లేనిదే, ఆమె దగ్గర ఆ కలెక్టర్ దగ్గర నుంచి వివరాలు తీసుకుందే మీరు ఏ భూమికి ఫెన్సింగ్ వేయడానికి వీలు లేదు అని. ఎగ్జిస్టింగ్ కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా? ఈ భూమి అంతా ప్రభుత్వందా కాదా? ఈ నివేదిక కలెక్టర్ ఇచ్చిన తర్వాత దానిపైన మీరు చర్యలు తీసుకోవాలి. ఇంత స్పష్టంగా హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆదేశాలను తుంగలో తొక్కుతూ మీకు ఆర్డర్ కాపీ చదవడం వచ్చా అని నాకు నిజంగా డౌట్ వస్తుంది. నాకు నిన్న మీ గవర్నమెంట్ ప్లీడరే హైకోర్టులో చెప్పడం జరిగింది, మేము ఎటువంటి స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయట్లేదు, ఓన్లీ ఫెన్సింగ్ వేస్తున్నాము, ప్రభుత్వ భూమిని మాత్రమే కాపాడుతున్నాము అని చెప్పారు. మరి ఆ బిల్డింగ్ని ఎందుకు కూలగొట్టారు సార్? ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళని అక్రమంగా ఎందుకు ఖాళీ చేయించారు? ఏ చట్టం పర్మిట్ చేస్తుంది 1/2 గంటలో ఖాళీ చేయమని? అది ప్రభుత్వ భూమి అయినా కూడా. సహజ న్యాయ సూత్రాలు అనేవి ఉన్నాయి తెలుసా? ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి తెలుసా? ఇదే పరిస్థితి మీకు ఎదురైతే మీ తలుపు ఎవడన్నా తట్టి ఇప్పుడు 1/2 గంటలో కూలుస్తున్నాను ఇల్లు బయటికి వెళ్ళు అంటే సామాన్లు నెత్తి మీద పెట్టుకొని వెళ్తావా? ఒక ఇంట్లో ఒక హార్ట్ పేషెంట్ ఉండొచ్చు, ఒక BP పేషెంట్ ఉండొచ్చు, బెడ్ రిడన్ పేరెంట్స్ ఉండొచ్చు. గత ప్రభుత్వము 6 నెలల ముందు, ఎలక్షన్స్కి 6 నెలల ముందు ఇదే దమనకాండ ఇదే ఐలాపూర్లో సృష్టించింది. స్థానిక రాజకీయ నాయకులు కూర్చొని నోటరీ పైన ప్లాట్లు అమ్మడం జరిగింది వెంచర్ చేసి. రాష్ట్రానికి చెందిన వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన కూలీలు అక్కడ వాళ్లకున్న చిన్న చితక ఆస్తులు అమ్ముకొని ఒక ఇల్లు గూడు దొరుకుతుందని చెప్పని ఇక్కడ 25 లక్షలకి ప్లాట్ కొని అక్కడ ఇల్లు కట్టుకుంటే 1000 ఇళ్ళని రాత్రికి రాత్రి వచ్చి చిన్న చితక ఆడ ఏ తేడా లేకుండా ఈడ్చిపడేసి వేల మంది అధికారులను పెట్టి మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, పారామిలిటరీ అందరినీ పెట్టి మీరు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టింది గత ప్రభుత్వం. అందుకే సంకనాకిపోయింది. వాళ్ళని తీసేసి మీకు అధికారం ఇచ్చారు. మరి మీరేం చేస్తున్నారు? మీరు అంతకంటే దారుణంగా చేస్తున్నారు కదా. మీరు ప్రభుత్వ భూమి ఆక్రమణలు తొలగించద్దు అని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ.
దానికి ఒక పద్ధతి, దిశానిర్దేశం ఉంటుంది కదా, ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, చట్టం ఉంది కదా. చట్టాన్ని ప్రభుత్వమే అతిక్రమిస్తే ఇంకా సాధారణ వ్యక్తి ఏం చేయాలి? రేపొద్దున నేను ఒక ఇంటిని అద్దెకిస్తే ఇంటి వ్యక్తి ఖాళీ చేయకపోతే నేను అతని సామాన్లు బయటికి ఇసిరేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఎక్కడ న్యాయం ఇది? మీరు రేవంత్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే మీరు ఈ ఏజెన్సీ GOMS నెంబర్ 99 ద్వారా ఏర్పాటు చేసి తర్వాత ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి 374B అనే సెక్షన్ని GHMC యాక్ట్లో చేసి మీరు తీసుకొని వచ్చారో ఆ ఉద్దేశం మొత్తం నీరు కారిపోయింది. చెరువులను, కుంటలను, నాలాలను పరిరక్షించడం వీళ్ళకి చేతనైతలేదు. అదిత్రి అనే రియల్ ఎస్టేట్ సంస్థ పెద్ద చెరువు బయోడైవర్సిటీ హెరిటేజ్ లేక్ డౌన్ స్ట్రీమ్లో 39 ఫ్లోర్లు, 4 సెల్లార్లు, 10 టవర్లతో అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. ఎటువంటి అప్రూవల్ రాకముందే ప్రీ లాంచ్ ఆఫర్తో ఫ్లాట్స్ అన్నీ అమ్మేయడం జరిగింది. ఆ స్థితిలోనే నేను కంప్లైంట్ చేస్తున్నా. ఏ రోజు ఎవడు పట్టించుకోలే. 2023లో అప్రూవల్స్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఇదే HMDA దాని ల్యాండ్ కన్వర్షన్, జోన్ కన్వర్షన్ చేసింది, రెసిడెన్షియల్ జోన్కి తీసుకొని వచ్చింది కన్జర్వేషన్ జోన్ నుంచి. ఇంత దారుణమైన విషయం ఇది. STPలు తీసుకొని వచ్చి మీరు జనావాసాల మధ్యలో పెడతారు. చెరువు డౌన్ స్ట్రీమ్, చెరువు పక్కన STPలు పెడతారు. చెరువు డౌన్ స్ట్రీమ్లో కన్స్ట్రక్షన్స్కి అలో చేస్తారు. ఇప్పుడు బంధం కొమ్ము చెరువు 7 ఎకరాలు మిగిలింది సార్. 10 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? చెరువు ఎక్కడ పోయింది? చెరువు పైన, చెరువు నాలా పైన వాడు ఆఫీస్ కట్టుకొని అమ్ముతున్నాడు. చెరువు తూముని 1/2 కిలోమీటర్ డైవర్ట్ చేశాడు. అవంతిక ఏం చేశారు సార్? ఎన్ని ఫిర్యాదులు అందే? నేను దీనిపైన కంప్లైనెంట్ని. 993లో నేను కంప్లైనెంట్ని. 1000 సర్వే నెంబర్ రోడ్డుకు ఉంటుంది, కృష్ణారెడ్డిపేట టు బీరంగూడ. ఆ రోడ్డు 100 ఫీట్ రోడ్డు DPR ప్రకారం, కానీ ఉన్నది 60 to 50 అంతే, 50 to 60 ఫీట్ అంతే. చాలా చోట్ల, మెజారిటీ చోట్ల ఒక 30% 100 ఫీట్ రోడ్డు కనిపిస్తుంది ఆ 7 కిలోమీటర్ల స్ట్రెచ్లో. మరి ఆ కబ్జాలు ఎక్కడ? దాని మీద చర్యలు ఎందుకు లేవు? 1000 సర్వే నెంబర్ సర్వే జరిగింది హైడ్రా వచ్చిన తర్వాత కూడా. 993 సర్వే జరిగింది హైడ్రా వచ్చిన తర్వాత కూడా. ఆక్రమణలు గుర్తించారు కానీ చర్యలు తీసుకో. ఆ 164 కృష్ణారెడ్డిపేటలో ఉన్న బడాబాబుల బిల్డింగ్లు కూల్చే దమ్ముందా? చెయ్యండి ఫస్ట్ ఆ పని. మీకు నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు, లేక మీకు ఆ భూములపైన వేరే ఉద్దేశం ఉన్న దాంట్లో మీరు ఏలు పెట్టి మీరు ఇటువంటి పనులు చేస్తారని విషయం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఏ మీడియా వాడికి నిన్న 15,000 కోట్ల భూమి హైడ్రా సేవ్ చేసేసింది, 15,000 కోట్ల భూమి ప్రభుత్వ భూమి సేవ్ చేసేసింది అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నారు. మీరు ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారు. అసలు అది ప్రభుత్వ భూమి అని చెప్పి ఏ చట్టం చెప్పింది? ఏ కోర్టు చెప్పింది? అది ప్రైవేట్ డిస్ప్యూట్లో ఉన్న భూమి, గవర్నమెంట్ ఇంప్లీడ్ అయింది, అపీల్స్ పెండింగ్లో ఉన్నాయి. ట్రయల్ కోర్టు వాళ్ళకి ఫేవరబుల్గా జడ్జ్మెంట్ ఇచ్చింది, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు వాళ్ళకి ఫేవరబుల్గా ఉంది. ఎక్కడికి ఏ విధమైన న్యాయం సార్ ఇది? 45 నా బాధ అంతా కూడా ఆ 45 కుటుంబాలని అర్ధగంటలో ఖాళీ చేయించి రోడ్డున పడేసినందుకే నా ప్రశ్న అంతా కూడా. మీరు టార్గెటెడ్గా పనిచేస్తున్నందుకే నా ప్రశ్న అంతా కూడా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ అమీన్పూర్లో చెరువుల ఆక్రమణలను తొలగించండి, అక్రమార్కులపై చర్యలు తీసుకోండి. మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి 765 సర్వే నెంబర్లో 760/2 సర్వే నెంబర్, అది కూడా ప్రభుత్వ భూమే, సికమ్ ల్యాండ్. క్లియర్గా ఇరిగేషన్ ఏఈ ఇచ్చిన లెటర్లో స్పష్టమవుతుంది. వాళ్ళ జియో కోఆర్డినేట్స్ ప్రకారము అతను కట్టే బిల్డింగు మా పరిధిలోకి వస్తుంది, చర్యలు తీసుకోండి అని అప్పటి ఎంఆర్ఓకి రాస్తే ఆ ఎంఆర్ఓ మళ్ళీ ఆయన పై అధికారికి రాస్తాడు, మీ ఏఈ ఇచ్చిన నిర్ణయం తప్పు, మీరు వెరిఫై చేయండి. నాకు మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారి వైఫ్ రిప్రజెంటేషన్ ఇచ్చింది, అది 706లోకి వస్తుందంట అని. సర్వే నెంబరు తెరవాల్సింది ఎంఆర్ఓకా, ఇరిగేషన్ వాళ్ళకా? ఇరిగేషన్ వాళ్ళు పనిచేసేది లాట్లాక్స్తో, జియో కోఆర్డినేట్స్తో. ఎంఆర్ఓలు పనిచేసేది సర్వే నెంబర్లతో. వాళ్ళకి తెలియకపోతే సబార్డినేట్స్ అడిగి తెలుసుకోవాలి కదా. పోనీ 706కి పర్మిషన్స్ డినై చేశాము అని చెప్పని మున్సిపల్ ఆఫీస్ నుంచి క్లియర్ ఆదేశాలు ఉన్నాయి. ఎటువంటి అక్రమ పర్మిషన్ అది? నేను CDMAకి అప్పీల్కి వెళ్ళేంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి స్టేటస్ కో తెచ్చుకున్నాడు ఆ పెద్ద మనిషి. అప్పటికి బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఆ స్టేటస్ కో అట్లాగే ఉంది, ఆ నిర్ణయం అట్లాగే ఉంది CDMA దగ్గర. వీడు బిల్డింగ్ కంప్లీట్ చేశాడు, విందు అనే రెస్టారెంట్కి ఇచ్చాడు, దాంట్లో పేకాటాడి పట్టుబడ్డారు. ఆ బిల్డింగ్ మళ్ళీ విందు కూడా వదిలేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెస్టారెంట్కి బవర్చి లాంటి ఒక రెస్టారెంట్కి ఎవరికో ఇచ్చాడు.
వేలు లక్షలు రెంట్లు వసూలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు మరి? అది కనిపించదా? కెడస్ట్రల్ మ్యాప్స్ మార్చారు అని నేను స్పష్టంగా చెప్తున్నా, ఆ చెరువులోకి రాకుండా ఉండడానికి. గత ప్రభుత్వ హయాంలో జరిగింది ఇది. మీరు ఎవడో ఎన్ఆర్ఎస్ఐ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మీరు టెక్నికల్గా చాలా ఎనాలిసిస్ చేస్తారు కదా రంగనాథ్ గారు, మరి దీన్ని గుర్తించండి. ఇదే 765 సర్వే నెంబర్ శంభునికుంటలో 15 ఎకరాలు ఆక్రమణలు తొలగించి చూపించండి నాకు. బంధం కొమ్ము ఆక్రమణలు తొలగించి చూపించండి. ఇన్కార్ ఆక్రమణలు తొలగించి చూపించండి. ఇన్కార్ కమర్షియల్ ల్యాండ్ అక్వైర్ చేశారు. దేనికి? ఇండస్ట్రీ పెట్టడానికి. రెసిడెన్షియల్కి ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ఏ చట్ట ప్రకారం? ఫీజు చెల్లించాడు ఆ కన్వర్షన్కి? కమర్షియల్ అది ఇండస్ట్రియల్ నుంచి రెసిడెన్షియల్ కన్వర్షన్ జరుగుతుందా చట్ట ప్రకారం? మొన్న ఈ మధ్య ఆ ఫ్లాట్ బాధితులందరూ ధర్నా చేశారు, ఇంతవరకు పొజిషన్ ఇవ్వలేదని చెప్పని. ప్రీలాంచ్ ఆఫర్తో అమ్మినవి. కళ్ళ ముందు ఇన్ని ఆక్రమణలు, ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా మీకు పట్టదు. బీద మధ్యతరగతి నోరు లేని వాళ్ళు, కోర్టుకు వెళ్ళలేని వాళ్ళు మాత్రమే మీ టార్గెట్. ఇంతేనా మీరు చెప్పదలుచుకుంది? రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా పద్ధతిని మార్చుకొని, మీరు నిజంగా ఈ హైడ్రా పెట్టిన ఉద్దేశం మీరు అదే కరెక్ట్ అయితే దానిపైన నిలబడి చూపించండి. థ్యాంక్ యూ.